ఇదంతా క్లీన్ చేయాలంటే చాలా టైం అయితే పట్టిద్ది అనమాట. అందుకనే మేము 2 నెలల టైం అయితే పట్టింది ఇదంతా క్లీన్ చేయాలంటే. చూడండి ఎలా అయిపోయిందో. ఈ చేపలు అయితే చిన్న పిల్లలప్పుడు తెచ్చేసామండి. హాయ్ అండి అందరికీ నమస్తే, వెల్కమ్ టు అమ్మమ్మ గారి ఇల్లు. ఎలా ఉన్నారు మీరందరూ? మేమైతే బాగున్నామండి. మొత్తానికైతే ఈ చేపలను చాలా చిన్న చిన్న పిల్లలు ఉన్నప్పుడు కొనుక్కొచ్చి వేసామన్నమాట. ఇవి ఇప్పుడైతే చూడండి ఎంత హుషారుగా ఎంత చలాకీగా ఆడుకుంటున్నాయి. అయితే ఇదైతే క్లీన్ చేయాలంటే దాదాపు 2-3 గంటల టైం అయితే పడుతుందన్నమాట. ఈరోజైతే మొత్తం క్లీన్ చేద్దామని చెప్పేసి డిసైడ్ అయ్యాము. చూడండి హౌస్ అంతా ఎలా అయిపోయిందో, మొత్తం నాసు పట్టేసింది అనమాట. ఇక ఈ కుండీలో కనిపిస్తుంది కదా, ఈ మొక్క అయితే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టి సీడ్స్ అయితే తెచ్చి వేసాను అనమాట. చాలా బాగా గ్రోత్ అయితే వచ్చింది. ఇవైతే మామూలుగా అయితే నెట్టుకు అయితే దొరకటం లేదండి, బాగా తప్పించుకుంటున్నాయి. అందుకని వాటర్ అంతా ముందే వదిలిపెట్టేసాం అనమాట. చూస్తున్నారు కదా ఇవన్నీ షార్కులు. చాలా అంటే నీళ్ళన్నీ పోయేసరికి చాలా హడావుడి చేసేస్తున్నాయి అనమాట. వీటన్నిటిని తీసి కూడా అంటే నెట్తో జాగ్రత్తగా తీయాలి. ఒకటైతే దద్రిపోయి చూడండి ఎలా దాక్కుందో భయపడేసి. ఇవంతా క్లీన్ చేయడానికి వాటర్ అంతా వదిలేస్తున్నాము. అంటే ఇవి మళ్ళీ ఇదే వాటర్ సేమ్ బకెట్లలో పోసి అంటే ఫ్రెష్గా వాటర్ పోస్తే ఇవి కొంచెం ఇబ్బంది అయితే పడతాయి అనమాట. అందుకని హౌస్లో ఉన్న వాటరే బకెట్లలో నింపి వాటర్లో ఈ చేపలు అయితే వేస్తున్నాము. చూడండి అవి పక్కకి వెళ్ళిపోతున్నాయి అనమాట భయపడి. ఇంకా లోపల ఉంచుకుంటుంది. ఇది అయితే కనిపిస్తుంది కదా, ఆ చేపలు వచ్చేసి ఇక్కడ హౌస్లో ఉన్న పాసి మొత్తం తినేస్తాయన్నమాట. ఇక వీటల్లో వేస్తే ఎగిరిపోకుండా ఉండడానికి ఇలా నెట్ అయితే పెట్టేశాము. అయినా చూడండి అవి దొరకడానికి చాలా పెద్దగా ఉంది కదా హౌస్, అందుకని అటు ఇటు బాగా ఉరుకుతున్నాయి అనమాట. మొత్తానికైతే క్లీనింగ్ అయితే అయిపోయింది. చూడండి క్లీన్ చేయకముందు ఎలా ఉందో, క్లీన్ చేసిన తర్వాత చాలా నీట్గా వచ్చేసింది కదా. ఇప్పుడైతే వీటిని చూడండి ఎలా ఎగురుతున్నాయో. వాటల్లో వేసామని చెప్పేసి కింద పడితే మళ్ళీ దెబ్బలు తగులుతాయి అని చెప్పేసి 2 నెట్లు పెట్టాము వాటి మీద. మొత్తానికైతే వాటర్ అయితే మళ్ళీ క్లీన్ చేసి వాటర్ పట్టిన తర్వాత చేపలు వాటల్లో వేసామన్నమాట. అవి చూడండి ఎంత ప్రశాంతంగా ఉన్నాయో. వాటర్ క్లీన్ అయితే వాటికి కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది అనమాట. మొత్తానికైతే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. చాలా హుషారుగా ఆడుకుంటున్నాయండి. వాటర్ అంతా క్లీన్ చేసిన తర్వాత ఇదంతా మళ్ళీ ఫిల్టర్ కూడా క్లీన్ చేసుకునే పని అయితే ఉంటుందన్నమాట. ఎందుకంటే ఈ 2 నెలల నుంచి ఫిల్టర్ చేసిందంతా నాసు అంతా చాలా పని అండి. చూడండి ఎంత పని పడిందో. ఇదంతా దాదాపు క్లీన్ చేసుకునే 2 hours అయితే పట్టింది. నచ్చిందని అనుకుంటున్నాను. బాయ్.